అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఇరుముడి యాక్టెడ్ బై రవితేజ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కూడా కొట్టేసి ఆల్లో పెట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఇరుముడి సినిమా గురించి చెప్పాలంటే బాగుంది సినిమా. అంటే మంచి సినిమా. చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. డీసెంట్ సినిమా. అంటే లైక్ అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేని సినిమా. అండ్ ఇంకొకటి మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్గా అండ్ లైక్ ఎట్లా అంటే రవితేజ గారికి అవుట్ రైట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా దొరికిన ఒక కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు. చాలా చాలా బాగా అనిపించింది. అంటే లైక్ మేబీ ఓవర్ కమర్షియల్ ఎలిమెంట్స్, ఓవర్ మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళకి నచ్చకపోవచ్చు. నేను సంగం శరత్లో శరత్ థియేటర్ ఉంది కదా, అందులో చూశాను. చూస్తే ఫ్యాన్స్ షో అది యాక్చువల్లీ. సో ఫ్యాన్స్ చాలామంది వచ్చారు, అంత బాగానే ఉంది. సో కరెక్ట్గా నేను కూర్చున్నాను కదా, నా వెనక ఒకడు బేసిక్గా సినిమా అంతా అయిపోయింది, క్లైమాక్స్ అంతా అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు ఉందనగా అతను మేబీ మాస్ మహారాజా కదా అని చెప్పి మాస్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వచ్చినట్టున్నాడు. కానీ తీరా చూస్తే అక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, కానీ మరీ ఎక్కువ ఉండవు. సో అంటే అది కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నాడు, తెగ తిట్టేస్తున్నాడు ఏందో అని చెప్పి. సో అట్లాంటి కొంతమందికి మేబీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళకి అది కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి నచ్చకపోవచ్చేమో. కానీ బట్ అట్లాంటి ఫ్యాన్స్ కోసం తీసి ఆయన ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాడు. ఆయన కరెక్ట్గా మాట్లాడుకుంటే లైక్ కిలాడి కానీ, ఆ రామారావు డ్యూటీ కానీ, రావణాసుర కానీ, తర్వాత టైగర్ నాగేశ్వర కొంచెం పర్లేదు. ఇంకా మొన్న వచ్చిన సినిమాలు కానీ మొత్తం అన్నీ కూడా కొంచెం ఈ మాస్ జాతర అవి చూసుకోమనాలి నన్ను అడిగితే ఇట్లాంటి వాళ్ళని. అలాగే అనిపించింది నాకైతే ఆ ఫీల్. ఎందుకంటే ఇది మంచి ఏమంటారు కమర్షియల్ ఎలిమెంట్స్ ఓవర్ డోస్ లేకుండా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా ఎంజాయ్ చేసేటటువంటి కైండ్ ఆఫ్ సినిమా. అంటే ఎంజాయ్ ఇన్ ద సెన్స్ బాగా కనెక్ట్ అవుతారు, బాగా ఓన్ చేసుకుంటారు, అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అన్న. చాలా ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో, ఆ ట్విస్ట్లు కూడా బాగుంటాయి, బాగా అనిపిస్తుంది, మంచిగా ల్యాండ్ అవుతాయి. ఆ ట్విస్ట్లన్నీ కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. అండ్ బేసిక్గా 1-2 పాయింట్లో ముందే కొంచెం అనిపిస్తుంటుంది, ఎక్కడో మనకి కొడుతుంటుంది సిక్స్త్ సెన్స్, ఇలా జరిగి ఉండొచ్చేమో అని చెప్పి. లాస్ట్ కొంచెం దగ్గరగా అలాగే జరుగుతుంది, కొంచెం డిఫరెంట్గా, బట్ వెరీ మచ్ సిమిలర్ అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సో అదొక ఎలిమెంట్. కొంచెం అంటే 1-2 మైనస్లు ఉన్నాయి. లైక్ మనం కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు, కొన్ని సీన్స్ని కొన్నిటిని మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో అదొకటి కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత రెండోది కొంచెం స్లో వెళ్తుంటుంది అక్కడక్కడ సినిమా. కొంచెం టిపికల్ అంటే మాస్ మహారాజా ఆ కమర్షియల్ ప్యాటర్ను, రేసీ స్పీడు అట్లాంటివి కాకుండా కొంచెం మంచిగా స్టోరీ ఓరియంటెడ్గా డీసెంట్గా అలా వెళ్ళిపోతుంటుంది. అంటే ఎక్కడ బోర్ కొట్టించదు, కానీ కొంచెం స్లోగా వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే చిన్న మైనస్ నాకు అనిపించిన దాని ప్రకారం అయితే ఎక్కడో కొంచెం లైక్ లాస్ట్కి వచ్చరికి ఆ స్క్రీన్ ప్లేని కొంచెం ఎక్కడో ఏమంటే లైక్ ఎట్లా అంటే టూ మచ్గా అంటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది. లైక్ చాలా చాలా సింపుల్గా అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో అదనమాట. బట్ అదర్ దాన్ దట్ మిగతాదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బాగుంది సినిమాలో, పాటలు అద్దరిపోయినాయి. ఇక మామూలుగానే అయ్యప్ప మాల నేను ఎప్పుడు వేయలేదు, బట్ చాలామంది చిన్నప్పుడు వేసాను. నేను యాక్చువల్లీ చిన్నప్పుడు మా డాడీతో పాటు వేసేటోడిని, నన్ను తీసుకెళ్ళేటోడు భజనలు. ఇంకా మా డాడీ చనిపోయిన తర్వాత ఇంకా తర్వాత నాకేమీ అలవాటు అయితే లేదు. కానీ బట్ చిన్నప్పుడైతే వేయించేటోడు కదా, బట్ అది పెద్ద గుర్తులేదు. కానీ బట్ చాలా బాగా అనిపించింది. తర్వాత రెగ్యులర్గా స్వామిమాలు వేసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసలు భలే అనిపిస్తుంది. ఎందుకంటే మంచి మంచి పాటలు ఉన్నాయి అసలు. విల్లాది వీరుడు పాట కానీ, కట్టు 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 ఇరుముడి కట్టు ఆ పాట కానీ, కట్టగా ఇట్లా ఇంటర్వెల్ అవ్వగానే మంచి పాటలు వస్తాయి, అవి కూడా బాగున్నాయి.
ఆ పాప పాట గానీ, మంచి మంచి సాంగ్స్ అబ్బా! మంచి మెలోడియస్ సాంగ్స్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ గూడా ఎక్కడా కూడా ఓవర్ డామినేట్ చేసినట్టు లేదు. అలాగని ఎందుకో బాలేదన్నట్టు కూడా ఉండదు. కరెక్ట్‌గా ఉంటదనమాట. మ్యూజిక్ అయితే సరిపోయినట్టు ఉంటది. చాలా బా అనిపించింది ఓవరాల్‌గా. 1, 2 మైనస్‌లయితే ఉన్నాయి. వీ హావ్ టు అగ్రీ. ఫ్యూ మైనసెస్ అయితే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ చాలా చాలా మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు చూడాల్సినటువంటి కైండ్ ఆఫ్ సినిమా అన్న ఫీల్ ఉంటది. దానికి కొంచెం ఏంటంటే లైక్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్టులతో చాలా బాగా చెప్పిన ఫీలింగ్ అయితే ఉంటదనమాట. సో, చాలా బాగుంది ఓవరాల్‌గా మూవీ అయితే మటుకు. అండ్ క్లైమాక్స్ బాగా కొంచెం ఎమోషనల్‌గా అనిపిస్తది. సో, అది కూడా బావుంది. మంచి సినిమా అబ్బా! ఓవరాల్‌గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేసేటువంటి కైండ్ ఆఫ్ సినిమా అనమాట. సో, అది అలా అనిపిచ్చింది సినిమా అయితే మటుకు. చాలా బా అనిపిచ్చింది ఓవరాల్‌గా. కాపోతే కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. చెప్పా గదా! ఒక 2, 3 మైనస్‌లయితే ఉన్నాయి. సో, ఒకటొచ్చి కొంచెం స్లో ఎళ్తుంటది. అండ్ ఇంకోటొచ్చి కొంచెం ఆ సినిమాటిక్‌ని బట్టి కొంచెం ఎక్కువ తీసుకున్న ఫీలింగ్ ఉంటది లాస్ట్‌కొచ్చేసరికి. అంటే చాలా ఈజీగా అయిపోయిన ఫీలింగ్ ఉంటది. ఆ రైటింగ్ చాలా కన్వీనియంట్‌గా ఉంటదనమాట. అదొకటి అనిపిస్తదట్లా. మరింక అంతే మరింక. ఏం జేయలేం. సో, బట్ మాస్ ఎలిమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసేటోళ్ళకి గూడా ఇది అంత ఎక్కకపోవచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ కావాలనుకునేటోళ్ళకి. ఇట్స్ అ డీసెంట్ ఫ్యామిలీ సినిమా అనమాట. మంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఎళ్లి మంచిగా హాయిగా చూసి ఆహ్, యూ నో ఆ కథని తెలుసుకొని, అర్థం చేసుకొని, ఒక మెసేజ్ ఉంటది. ఆ మెసేజ్‌ని తీసుకొని దాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హాయిగా ఎళ్ళొచ్చనమాట. అట్లాంటి కైండ్ ఆఫ్ సినిమా. దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు యాక్చువల్లీ. మనం ఒకటనుకుంటాం, ఇంకోటి జరుగుతది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. బట్ ఒక 2, 3 ట్విస్ట్‌లని కొన్ని సీన్స్‌ని మనం ప్రిడిక్ట్ జేయొచ్చు. అదొకటి చిన్న మైనస్. అట్లా అనమాట. అది మరి పరిస్థితి. నాకైతే బా అనిపించింది. ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంది. ఇట్స్ ఎ డీసెంట్ ఫ్యామిలీ మూవీ. మంచి ఫ్యామిలీ సినిమా అనమాట. అది సిట్యుయేషన్. అండ్ ఇంక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టు అందరూ బా చేశారు. 'రవితేజ' గారు చాలా బా చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ 'రవితేజ' గారికి ఒక పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమా పడింది. బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు అదైతే మటుకు. అండ్ ఆ పాప బా చేసింది. చాలా బా చేసింది. ఒక సీన్ ఉంటదయ్యా మంగళస్నానం సీను. అందులో ఆ పాప ఎంత న్యాచురల్‌గా చేసిందంటే నిజంగానా అన్న ఒక ఫీలింగ్ కలుగుతది. అది ఎందుకట్లా అన్నది మీకు మూవీ చూస్తే అర్థమవుతది. ఇప్పుడు నేనేం స్పాయిలర్‌లు ఇవ్వాలనుకోవట్లేదు. సో, బట్ చాలా చాలా బా అనిపించింది ఆ మూమెంట్‌లో. ఆ పాప యాక్టింగ్ అయితే మటుకు. మిగతా చోట కూడా చాలా బా చేసింది. తర్వాత మదర్‌గా చేసిన ఆవిడ సాయి కుమార్ గారు యాహ్! చాలామంది చాలా చాలా బా చేశారు మొత్తం. ఎవరికిచ్చిన రోల్స్ వాళ్ళైతే జీవించారనే చెప్పాలి. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో, బావుంది ఓవరాల్‌గా పెర్ఫార్మన్సెస్ పరంగా గూడా. అండ్ డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే 'శివ నిర్వాణ' గారు బేసిక్‌గా ఒక మంచి కాన్సెప్ట్ అనుకున్నారు. దాన్ని బేసిక్‌గా కమర్షియల్ ప్యాటర్న్‌లో కాకుండా కన్వీనియంట్‌గా స్టోరీ పరంగా ఎంతవరకు రాయాలో అంతవరకు రాస్తూ అక్కడక్కడ లిబర్టీ తీసుకొని కొంచెం ఏదో కొంచెం ఫాస్ట్‌గా అయిపించేద్దాం అన్న ఒక ఫీలింగ్‌లో రాసినట్టు ఉంటది అక్కడక్కడ. బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ బా రాశారు. ఒక 80-90% బా రాసి తీసిన ఫీలింగే కలుగుతది. సో, డైరెక్షన్ పరంగా కూడా గుడ్. బానే హ్యాండిల్ చేశారు. సాంగ్స్ అండ్ బీజీఎం బై 'జీవి ప్రకాష్' ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి సాంగ్స్ అయితే. బీజీఎం కూడా చాలా బా అనిపిస్తది. అండ్ పర్ఫెక్ట్ బీజీఎమ్స్ అబ్బా! సినిమాకైతే మటుకు. మ్యూజిక్ మెయిన్ బాగా అడ్వాంటేజెస్. పాటలు చాలా బా అనిపిస్తాయి. సో, మంచి మంచి పాటలు పడ్డాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో, నన్నడిగితే మటుకు. సో, నైస్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మటుకు ఒక మంచి సినిమా, ఒక డీసెంట్ సినిమా, ఒక మంచి ఫ్యామిలీ సినిమా. ఎంటర్‌టైనర్ అనలేను, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనలేను. ఒక మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్, మెసేజ్ ఓరియెంటెడ్ ఆహ్, ఎట్లా చెప్పాలి దీన్ని? ఏ జోనర్‌లో చెప్పాలి నేను? థ్రిల్లర్ అని కూడా 100% అనలేము. సరే ఒక మంచి ఫ్యామిలీ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అబ్బా! అంతే ఇంకా. సో, ఇంక వేరే జోనర్ మనం ఏమి కలపలేం. అది మరి సిట్యుయేషన్. సో, నైస్ బావుంది. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4/5. సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'ఇరుముడి' సినిమా గురించి చెప్పాలి అంటే ఈ సినిమాకి ముందు ఆహ్, ఇరుముడి గట్టి ఎళ్ళినట్టున్నారు ఈ సినిమా హిట్ అవ్వాలని జెప్పి. సో, హిట్ అయితే వచ్చింది 'రవితేజ' అన్నకి. సో, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మంచి సినిమా పడింది. నైస్. బానే ఉంది సినిమా అయితే మటుకు. సో, నైస్. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, దట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలో. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవర్స్ మధ్య మాకు కూడా ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గా బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.